పోలవరం ప్రధాన ఎడమ కాలువ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం తుని మండలం కుమ్మరిలోవ వద్ద జరుగుతున్న పోలవరం ఎడమ కాలువ పనులను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే, పోలవరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ తుని మండలం కుమ్మరిలోవ వద్ద పోలవరం ఎడమ కాలువకు సంబంధించి 120 కిలోమీటర్ల పరిధిలో జరుగుతున్న పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందన్నారు. సుమారుగా గత 12 సంవత్సరాలుగా వివిధ కారణాలతో ఆగిపోయిన పోలవరం ప్రధాన ఎడమ కాలువ పనులు ఈ మధ్యకాలంలో తిరిగి ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. కుమ్మరిలోవ కాలనీ వాసుల సహకారంతో ఇప్పటివరకు 30 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించడం జరిగిందని, ఇంకా సుమారుగా 50 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు పనులు జరగాల్సిందని ఆయన తెలిపారు. పోలవరం ఎడమ కాలువ పనులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. కాలనీ వాసుల చిన్న చిన్న సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వెంట పెద్దాపురం ఆర్టీఓ కె శ్రీరమణి, పోలవరం ఎడమ కాలువ ఎస్సీ యేసుబాబు, ఈఈ గోవిందరాజు, తుని తహసీల్దార్ జీవి ప్రసాద్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ సంబంధించి అరౌండ్ 110 నుంచి 120 కిలోమీటర్ చైనేజ్లో జరుగుతున్న వర్క్స్ ఈరోజు పర్యవేక్షించడానికి వచ్చామండి. ఇక్కడ నాతో పాటు ఆర్డీఓ గారు, ఎస్సీ గారు, తర్వాత కన్సల్ట్ ఈఈ అందరూ ఉన్నారు. సో బేసికలీ ఇది ఆల్మోస్ట్ ఒక 12 ఇయర్స్ నుంచి ఆగిపోయిన వర్క్, 13 ఇయర్స్ నుంచి రకరకాల కారణాల వల్ల ఆగిపోయిన వర్క్ ఇది మళ్ళీ ఈ మధ్యకాలంలో కొంచెం ఫుల్ స్పీడ్తో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కాలనీ వాసుల సహకారంతో ఆల్మోస్ట్ ఒక 30 lakh క్యూబిక్ మీటర్స్ వరకు మనం మట్టి తొలగించడం జరిగింది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 60 lakh ఉందా, 50 to 60 lakh క్యూబిక్ మీటర్స్ ఇంకా వర్క్ చేయాల్సిన పని ఉంది. ఈ సమయంలో కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయి. సో అది ఒకసారి రివ్యూ చేసుకుందాం ఉద్దేశంతో ఇవాళ ఎంటైర్ టీమ్తో రావడం జరిగింది. సో ఒక 1-2 వీక్స్లో కొంచెం వాటికి సొల్యూషన్స్ తీసుకొని దాన్ని ముందుకు ఎలా వెళ్ళాలి, ఎవరికి ఇబ్బంది లేకుండా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటాం. దాని గురించి అంటే ఈరోజు చూడడం జరిగింది. అంటే వాళ్ళకి అంటే బ్లాస్టింగ్లో వచ్చిన రాయి వాళ్ళ మీద పడింది అనుకున్నాం, కానీ అది కాదు వాస్తవం ఏంటంటే బ్లాస్టింగ్ చేసినప్పుడు ఆ కొండ వైబ్రేషన్కి కొండ మీద ఉన్న రెగ్యులర్ రాళ్ళు కిందికి జారిపోవడం జరిగింది. దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి దాని గురించి ఈరోజు టెక్నికల్గా కూడా నాకు అంటే మనకి అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అది అలా జరుగుతుందని కూడా. సో ఇవాళ దాన్ని చూసిన తర్వాత దాన్ని ఎలా చేయాలని దాని గురించి ప్లాన్ చేసుకొని నేను మళ్ళీ వర్క్